విన్నారు కదా, ప్రతి టీము ముగ్గురు సోదరులు వచ్చి చక్కగా వారు తెలుసుకున్నది విన్నది వారికి అర్థమైంది మీకు తెలియజేశారు. కనుక వారు చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా మనం నేర్చుకొని వాటిని పాటిస్తూ దేవుళ్ళు ఎదగాలని మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళ ముగ్గురు కూడా సెల్ఫ్ కంట్రోల్ బాగా చక్కగా చెప్పారు. అంత క్లాస్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అందరూ చూసారు కదా, అందరూ చాలా బాగా చెప్పారు కదా. కదా మీ టీచర్స్ చాలా బాగా చెప్పారు కాబట్టి మీ అందరూ కూడా మంచి మంచి స్టోరీలు నేర్చుకున్నారు. కనుక మీరు అందరూ కూడా మీ టీచర్స్ చెప్పి ఇంకా మంచి మంచి మార్కులు నేర్చుకొని మీరే కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా మీరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ గేమ్ చదవా? అందరూ రెడీయా? రెడీ? వెరీ గుడ్. ఇప్పుడు మనం గేమ్కి వెళ్ళే ముందు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఏంటది? ఒకసారి అల్లరి చేయకుండా ఈ స్టోరీ ఎవరు బాగుంటారో వాళ్ళు 1000 రూపీస్. ఎవరైతే అల్లరి చేయకుండా సైలెంట్ ఉంటారో వాళ్ళు 1000 రూపీస్. 1000 రూపీస్ ఇస్తారు. 1000 రూపాయలు. ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళు 1000 రూపాయలు. 1000 రూపాయలు. స్టోరీ చక్కగానే మాట్లాడితే డ్యాన్స్ 1000 రూపాయలు డ్యాన్స్. మీ అందరూ ఒక మంచి స్టోరీ చెప్పుకుంటున్నాను. ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారట. ఎవరో మంచి స్నేహితులు. మంచోళ్ళు అంటే ఎలా ఉంటారు? మంచోళ్ళు అంటే ఎలా ఉంటారు? సినిమాకి వెళ్తారా? ఓకే, ప్రార్థన చేస్తారు. ఇంకా మీరు చెప్పాలి, మీరు మంచి వాళ్ళు అంటే ఎవరు? ఓకే, వెరీ గుడ్. దేవుడి సన్నిధికి వెళ్ళేవాళ్ళు, దేవుడి వాక్యం చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. అయితే ఓకే, సరే, ఇద్దరు మంచి పిల్లలు ఉన్నారు. ఒకటి పేరు వచ్చేసి అనిల్. ఏంటి? రెండో పేరు వచ్చేసి సునీల్. ఏంటి? అనిల్, సునీల్. ఈ అనిల్ అనే అబ్బాయి చాలా మంచివాడు. ఎలా అంటాడు? అందరూ నాకు రెస్పాన్స్ అవ్వాలా. అనిల్ అలాంటి వాడు, వెరీ గుడ్ బాయ్. అనిల్ చాలా మంచివాడు. మంచివాడు ఎందుకన్నామంటే అనిల్ ప్రతి ఆదివారం గుడికి వెళ్తాడు, ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, ప్రతి రాత్రి ప్రార్థన చేసి పడుకుంటాడు. కనుక అనిల్ గుడ్ బాయ్. నెక్స్ట్ ఇంకోరు సునీల్. గడి చెప్పాలి. సునీల్ ఇస్ ఎ బ్యాడ్ బాయ్. సునీల్ ఏంటి తెలుసా? చర్చికి వెళ్ళడం, వాకింగ్ చదవడం, దేవుడు పాట, ఎప్పుడు చూడు సినిమా పాట, ఎప్పుడు చూడు సినిమాలు, ఎప్పుడు చూడు ఫ్రెండ్స్తో ఆడటం, తల్లిదండ్రులు ఎదిరించడం, తల్లిదండ్రులు కొట్టడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం. ఎవరో సునీల్. అనిల్ ఓకే. ఒక రోజు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఓకే, ఏం చేస్తారు? నడుచుకుంటూ వెళ్తుంటే సైలెంట్ కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఈలోపు స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. నెక్స్ట్ డే సండే అయితే అనిల్ సునీల్ దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గర వచ్చాడు? అనిల్ సునీల్ దగ్గరకు వచ్చి, రే సునీల్, రేపు సండే రా, ఈరోజు సండే కదా, మనం చర్చికి వెళ్దాం రా. VBS క్లాసులు స్టార్ట్ చేశారు. మనం మంచి మంచి స్టోరీస్ నేర్చుకుందాం, మంచి మంచి కథలు విందాం. ఇవన్నీ చెప్పారు. ఎవరో అనిల్ సునీల్తో చెప్పాడు. సునీల్తో చెప్పిన తర్వాత సునీల్ ఎవరు తెలుసా? రే అనిల్, నేను రాట్రా, నేను చర్చికి రాను. ఈరోజు మాకు క్రికెట్ ఉంది, ఈరోజు మాకు సినిమాలు ఉన్నాయి, ఈరోజు మాకు ఎంజాయ్ పార్టీస్ ఉన్నాయి. సునీల్ అన్న తర్వాత, రే వద్దురా, ప్లీజ్ రా, బయటికి వెళ్ళొద్దురా, దేవుడి పాట నవ్వుతుంది, పాడైపోతారా అన్నాడంట. ఎవరో అని మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా అలా చెప్పారా? మీరు చెప్పారా లేదా? చెప్పారా? వెరీ గుడ్. అలా చెప్పుకుంటారు. అయితే అనిల్ చాలా చెప్పాడు, అరే సునీల్ ప్లీజ్ రా, చర్చికి వెళ్తాం అంటే
ఏం చేయలేదు సార్, మీకు కోపం వచ్చేసి ఎవరి అనిల్ని కొట్టగానే అని తోట పత్తేసుకుందనమాట. ఏమైంది? తవ్వాడ పత్తేసుకోగానే ఎంత గట్టి కొట్టినా సరే మనం కొట్టేవాడికి ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి ఏం చేస్తాం? కొడతాం. కానీ అనిల్ అలా చేయలేదట. ఏం చేయడు తెలుసా? అరే సునీల్ ప్లీజ్ రా, కొట్టే కానీ చచ్చికి రారా. మీరు ఎప్పుడన్నా అలా చెప్పారా? కొడితే మళ్ళీ అంటే సరి సారి ఓకేనా? అయితే సునీల్ అంటే కొట్టాడు కదా అనిల్ని. కొట్టిన తర్వాత అయినా సరే ఇంకా వెళ్ళలేదు. వినకపోతే సరే అయితే రారా, ఎంతో ప్రయత్నం చేశాడు అనిల్, రారా కానీ వెళ్ళలేదు. వినకపోయేసరికి సరే అనిల్ చర్చికి వెళ్ళిపోయాడు, సునీల్ బయటకు వెళ్ళిపోయాడు. ఈ లోపు వాళ్ళు ఆడేసాడు, ఎలా సునీల్ చర్చికి వెళ్ళదా అని అడిగాడు. ఎవరిని? సునీల్. అడిగితే వాళ్ళు అడిగితే ఎవరు తెలుసా? నేనా రెడీ చర్చికి వస్తుంటే అడిగి ఏమన్నాడు అంటే ఏంటి? అబద్ధం ఆడాడు. తల్లిదండ్రులతో అబద్ధం ఆడేశాడు. ఆడేసి డాడీతో చెప్పేసి బైబిల్ పట్టుకొని చర్చికి చెప్పేసి బైబిల్ పక్కేసి ఆడి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏమొస్తాయి చెప్పాలి? మామిడికాయలు వస్తాయి. అయితే మనోడు ఫ్రెండ్స్ తో మామిడికాయలకి వెళ్ళాడు. మామిడికాయలకి వెళ్ళాడు. అందుకే మామిడికాయలు ఒక చెట్టు ఉందనుకున్నారా? లేదు, దొంగతనం చేయడానికి. అంటే ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు? అబద్ధం. నెక్స్ట్ దొంగతనం నేర్చుకున్నాడు. పరిగెట్టుకున్న ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, చెట్టు దగ్గర వెళ్ళారు. చెట్టు చూశారు, చాలా పెద్ద కాదు కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి చెట్టు ఎక్కేశారు. చెట్టు ఎక్కేసిన తర్వాత కాయలన్నీ కోసుకున్నారు. ఎలాగా? దొంగతనంగా. మీరు ఎప్పుడన్నా అలా చేస్తారా? అలా చేయకూడదు. ఎవరన్నా చెట్టు ఉంటే అడిగితే ఇస్తారు, లేకపోతే మానేయాలి. ఓకేనా అందరూ? అయితే వీళ్ళు చెట్లన్నీ కాయలన్నీ కోసుకున్నారు. కోసుకున్న తర్వాత అక్కడ పక్కన మంచి కాలం ఉందట. ఏంటది? కాలం ఉంది. కాలం ఉంటే మన పిల్లలందరూ ఏం చేస్తారు? స్విమ్మింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఆ చెట్టు దిగేసి స్విమ్మింగ్ లో దిగారు పిల్లలందరూ. ఎవరు? సునీల్ ఫ్రెండ్స్ అందరూ. సునీల్ ఎవరు చెప్పాలి? సునీల్ బ్యాట్ కదా. సునీల్ వెంటనే ఆ మాడి చెట్లన్నీ పోసేసిన తర్వాత స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు. స్విమ్మింగ్ చేసిన తర్వాత అయిపోయింది. టైం సాయంత్రం అయిపోతుంది. టైం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. వీళ్ళందరూ బీబీఎస్ క్లాసులో ఉన్నారు. ఎవరు? ఇలాంటి ఫ్రెండ్స్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ ఎవరు? మీరు అందరూ కదా. ఎందుకంటే మీరు ఈ లోపలికి వెళ్ళి డ్యాన్స్ లేకుండా, ఈ లోపల సినిమాలు తిరగకుండా మీరు అందరూ ఎక్కడ వచ్చారు? బీబీఎస్ క్లాస్ వచ్చారు. కానీ మీరు అందరూ ఎవరు? గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. అయితే ఇవి తెలుసు. నెక్స్ట్ సునీల్ స్విమ్మింగ్ చేశాడు, మామిడికాయలు దొంగతనం చేశాడు. అయితే చివరికి టైం అయిపోతుందని చెప్పేసి సునీల్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలాగ తినేసాం, స్విమ్మింగ్ చేస్తాం, ఒక 2-3 కాయలు ఇంటికి కూడా పట్టుకెళ్ళాలని దొంగతనం చేసి అని చెప్పేసి సునీల్ చెట్టు ఎక్కించి చెట్టు నుంచి కాయలు కోసి జోబులో పెట్టేసుకొని, మీరు ఎక్కడ పెట్టుకున్నారా? ఎక్కడ జోబులో నీట్గా మామిడికాయ పెట్టేసుకొని సునీల్ ఫ్రెండ్స్తో వచ్చేస్తాడు. ఈ లోపు ఆ చెట్టు ఎవరైతే ఓనర్ ఉన్నాడో చూశాడు. ఎవరిని? సునీల్ని చూసాగానే కర్ర పట్టుకొని బయలుదేరాడు. ఎవరు? కర్ర పట్టుకొని పరిగెడుతుంటే సునీల్ అలా ఏం చేస్తారు? చాలా స్పీడ్గా పరిగెడతారు. వెనక కర్ర పట్టుకొని చాలా స్పీడ్. మీరు ఎప్పుడన్నా జరిగిందా? నీకు జరిగే ఉంటుంది. జరిగిందా లేదా? జరిగింది. అయితే చూడు, ముందెవరు? బాగుంది. బాగుంటే పడి ఎలా సునీల్ అని ఇలా పై వచ్చి కూర్చోండి. బాగుంటుందా? ఎలా ఉంటుంది కదా, ఇలా కూర్చోబడుతూ ఉంటుంది. ఈ బాల్ అంటే పైకి వచ్చేసి
సునీల్ కాలు పడేస్తుంది. పాము వచ్చి ఏమైంది? కాలు పడేస్తుంది. ఇంకా సునీల్ సగం ఇక్కడ వరకు చుట్టేస్తుంది పాము. చుట్టేస్తే ఈ